అందరికీ నమస్కారం. ఈరోజు మనం మక్కా మసీదును సందర్శించడానికి వచ్చామన్నమాట. మక్కా మసీదు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలోని చార్మినార్ ప్రాంతం వద్ద ఉంది. మీ అందరికీ తెలుసో లేదో, మక్కా మసీదు అనే పేరు రావడానికి కారణం ఏంటంటే, ఈ మసీదు నిర్మాణానికి ఉపయోగించిన కొన్ని ఇటుకలు సౌదీ అరేబియాలోని మక్కా నగరం నుండి తీసుకొచ్చిన మట్టితో తయారు చేయబడ్డాయి. ఇస్లాం మతంలో మక్కా అత్యంత పవిత్ర స్థలం కావడంతో ఆ గౌరవార్థం ఈ పేరు పెట్టారనమాట. అప్పటి నుంచి ఇది మక్కా మసీదుగా పిలువబడుతుంది. ఎలా ఉన్నావు ప్రియనేస్తం? బాటసారి అనే మన ఛానల్కు నీకు సుస్వాగతం. ఇంకా ఈ మక్కా మసీదు చరిత్రకి వచ్చేస్తే, దీని నిర్మాణం ప్రారంభం క్రీస్తు శకం 1617లో మొదలైందనమాట. ఈ నిర్మాణాన్ని ప్రారంభించిన వారు కుతుబ్ షాహీ వంశానికి చెందిన సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా అన్నమాట. పూర్తయిన సంవత్సరం క్రీస్తు శకం 1694. పూర్తి చేసిన వారు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్. మసీదు నిర్మాణానికి దాదాపు 77 సంవత్సరాలు పట్టింది. ఇది ఇస్లామిక్ వాస్తుశిల్పానికి అద్భుతమైన ఉదాహరణ. ప్రధానంగా గ్రానైట్ రాళ్ళు ఉపయోగించారు. ఒక పెద్ద ప్రార్థనా మందిరం, 3 భారీ గుమ్మట్లు, 2 ఎత్తైన మీనార్లు. ఒకేసారి 10,000 మందికి పైగా ప్రార్థన చేయగల సామర్థ్యం ఉంది. ఈ మక్కా మసీదు ఎందుకు అంతగా ప్రాచుర్యం పొందింది, దీనికి ఉన్న ప్రత్యేక ఆకర్షణలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మసీదు ముందు భాగంలో ఉన్న విశాలమైన ప్రాంగణం, లోపల అందమైన ఖురాన్ వచనాల శిల్పాలు, ప్రశాంతమైన వాతావరణం, మసీదు ప్రాంగణంలోనే ఉన్న కొన్ని చారిత్రాత్మక సమాధులు అన్నమాట. ఇక్కడ నేను మీకు చెప్పాల్సిన ఒక విశేషం ఏమిటంటే, చుట్టూ ట్రాఫిక్, చాలా క్లమ్జీగా ఉండే వాతావరణం. అయినా సరే నేను ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకోవాలని కూర్చున్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, చల్లని పిల్లగాలి వచ్చి నా తనువును తాకింది. అసలు ఇక్కడ ఎలా అది జరిగిందనేది నాకైతే అర్థం కాదు. ప్రశాంతమైన వాతావరణం, ప్రత్యేకమైనటువంటి ఒక అనుభూతి, అదైతే నేను మీకు ఖచ్చితంగా చెప్పగలను. ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు వచ్చేస్తే, ఇది భారతదేశంలోని అతిపెద్ద మసీదులలో ఒకటి. ముఖ్యంగా రంజాన్ నెలలో మరియు శుక్రవారం నమాజ్ సమయంలో వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. హైదరాబాద్ ముస్లిం సమాజానికి ఇది ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక కేంద్రం అని చెప్పుకోవాలి. ఇంకా ఇది పర్యాటన ప్రాముఖ్యత ఏమిటంటే, మతపరమైన ప్రదేశమే కాకుండా చారిత్రక పర్యాటక స్థలం. దేశ విదేశాల నుండి పర్యాటకులు సందర్శించడానికి వస్తూ ఉంటారన్నమాట. చార్మినార్, లాడ్ బజార్తో కలిసి చూడదగ్గ ముఖ్య ప్రదేశం. ఇక్కడ సందర్శకుల కోసం కొన్ని సూచనలు అయితే ఉంటాయి. మసీదు లోపలికి వెళ్ళేటప్పుడు మర్యాదయుత దుస్తులైతే ధరించాలి. అలాగే ప్రార్థనా సమయంలో శాంతంగా ఉండాలి. ఫోటోగ్రఫీకి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. లోపల వాళ్ళు నమాజ్ చేసుకునే ప్రదేశాన్ని అయితే మనం చిత్రీకరించకూడదు అనమాట. అల్లా నామతో మొదలయ్యే మౌనం, రాతిలో చెక్కిన ప్రార్థనల స్వరం, కాలం నడిచిన కథలని విశ్వాసం. మక్కా మసీదు ఆత్మకు ఆశ్రయం అన్నమాట. మక్కా మట్టితో ముడిపడిన ఇటుకల్లో సజ్జాలో వాళ్ళన కోట్ల హృదయాలు. ఆజాన్ పిలుపు అవకాశాన్ని తాకిన వేళ మనిషి ప్రభువు మధ్య దూరం కరుగుతుంది. గుమ్మట్ల కింద సమానత్వం నిలుస్తుంది. రాజు భేదం క్షణంలో కరిగిపోతుంది. ఇస్లాం చెప్పే శాంతి, కరుణ, క్రమశిక్షణ ఇక్కడ ప్రతి శ్వాసలో ప్రతిధ్వనిస్తుంది. రంజాన్ రాత్రుల్లో వెలిగే దీపాలు, దువాలతో నిండిన కన్నీటి మెరుపులు. ఈ మసీదు రాళ్ల కట్ట కాదు, ఇది ఉమ్మత్ గుండె చప్పుడు. మక్కా మసీదు నమాజులో వంగిన నుదుటి, అల్లా ముందు సమర్పణ, శాంతికి చిరునామా, విశ్వాసానికి సజీవ సాక్ష్యం. ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా, మక్కా మసీదు నుండి చార్మినారు కోతవేటు దూరంలో ఉంటుంది. ఈ రెండు కూడా ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. ఈ రెండిటికి ముందు మధ్యలో ఉండేటటువంటి ఈ పూలు ఉంది కదా, ఈ పూలు చాలా ప్రత్యేకం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ముస్లిం రిలీజన్కి చెందిన ఎంతోమంది భక్తులు ఈ పూల్ని చాలా ప్రత్యేకంగా భావిస్తూ ఉంటారు.
ఎవరు కూడా ఈ పూల్లో డైరెక్ట్గా కాళ్ళు అయితే ముంచి కడగరాదనమాట. అక్కడ వాళ్ళు ఒక స్టూల్స్ లాంటివి చుట్టూ ఏర్పాటు చేశారు. వాటిపై కూర్చొని పాదాలను దూరంగా ఉంచి ఈ నీటితో పాద ప్రక్షాళన చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ ముస్లిమ్స్ ఈ నీటిని చాలా పవిత్రంగా భావిస్తారు. అలాగే వాళ్ళు నమాజ్ చేసుకునే ముందు ఈ నీటితో పాదాలను స్వచ్ఛంగా కడుక్కొని స్వచ్ఛమైన మనసుతో ఆ అల్లాని ప్రార్థిస్తూ ఉంటారనమాట. భారతదేశంలో ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, ఎన్నో జాతులు, విభిన్న సంస్కృతులు అయినా సరే కూడా ప్రపంచ దేశాల్లో మరి ఏ దేశంలోనూ లేనటువంటి భిన్నత్వంలో ఏకత్వం కేవలం ఒక భారతదేశంలో మాత్రమే మనకి అడుగడుగున కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంతటి గొప్ప ఘన చరిత్ర కలిగినటువంటి భారతదేశంలో పుట్టడం నాకు ఎంతో గర్వకారణం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎటు చూసినా ప్రశాంతమైనటువంటి వాతావరణం. జీవితంలో ఎన్ని బాధలు ఉన్నా సరే మసీదుకు వచ్చి నమాజ్ చేసుకుంటే జీవితంలో బాధలన్నీ ఆ అల్లా చిటికలో తీర్చేస్తారని ఇక్కడ వీళ్ళు ప్రగాఢ నమ్మకం అన్నమాట. ఎటు చూసినా సరే ప్రశాంతత. ఇంతటి రద్దీ ప్రదేశంలో కూడా ఇంత స్వచ్ఛమైన ప్రశాంతమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం కేవలం ఈ మసీదుకే చెల్లిందంటే అతిశయోక్తి కాదేమో, అంత బాగుంది. అలాగే ఇక్కడ వాతావరణంతో సంబంధం లేకుండా ఇక్కడి ప్రదేశంలో వాతావరణం అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. బయట చుట్టూ ఎండ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణాన్ని నేనైతే గమనించను. అలాగే ఇది కేవలం ముస్లింలు నమాజ్ చేసుకునే ఒక గుడి లేదా ఒక దర్గా అనుకుంటే, లేదా ఒక మసీద్ అనుకుంటే మనం తప్పు చేసిన వాళ్ళమే అవుతాము. ఇది మన భారతదేశ ఘన చరిత్రకి ఒక మూల కారణం. ఇటువంటి ఎన్నో కట్టడాలు మన భారతదేశ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్తూ ఉన్నాయన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా నా మనసులో ఎంతో ప్రశాంతతని కనుగొన్నాను. భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న ప్రతి భారతీయ పౌరుడికి ఈ వీడియోని అంకితం చేస్తున్నాను. ఇప్పటి వరకు కూడా ఈ వీడియో చూసినందుకు నేను మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.